హ్మ్. ఆయన బాధ ఏంటో పంచుకున్న దానిగా ఇన్నాళ్ళకి కనీసం ఆయన ఆత్మకు శాంతి కలిగి ఉంటుందేమో అని నేను వెళ్ళానన్నమాట. హుహు. అంతే తప్ప అక్కడ కూడా నేనేమి మాట్లాడలేదు. బ్యాలెన్స్‌గానే మాట్లాడాను. హుహుహు. ఇంకా భువనేశ్వరికి నేను సానుభూతి కూడా చెప్పాను నేను. హ్మ్. హ్మ్. అంటే ఎంత కాకపోయినా మీకు ఫ్యామిలీ మ్యాటరే కదా! అవుననుకున్నా, కాదనుకున్నా అల్లుడే అవుతాడాయన. హ్మ్. సో అయినా కూడా ఆయన అల్లుడు అల్లుడుగా ప్రవర్తించి ఉంటే, నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఈ పాటికి నేను కూడా అలా ఉండి వాళ్ళ వైపు ఉండుండేదాన్నేమో. హ్మ్. కానీ ఆయన అలా చేయలేదండి. ఆయనే కాదు ఈ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని వెలేసినట్టే చూసారు. చివరికి తండ్రిని కూడా బయట పెట్టుకున్నారంటే, ఇంకా ఏం కుటుంబం అనుకోవాలండి. ఆ ఫీలింగే లేకుండా చేశారు గదా! ఒకవైపు నుంచి ఎంత అనుకున్న ప్రయోజనం ఏముంటుంది? చప్పట్లు కొట్టాలంటే 2 వైపులు 2 చేతులు కలవాలి గదా! ప్రేమలు రావాలన్నా అంతే రావాలి. అవును. పైగా ఒక తప్పు చేసి ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తి అందరికీ తెలుసండి అవును. ప్రపంచమంతా. ఒక నిజాయితీపరుడు, నీతిమంతుడు. ఒక్క రూపాయి మాత్రమే ఆయన సాలరీ తీసుకొని ప్రజలకు సేవ చేసిన మనిషి ఆ వయసులో కూడా. అవును. అవినీతికి ఆమడ దూరం ఉండే మనిషి. అలాంటి వ్యక్తి అల్లుడుగా వచ్చి ఇంత దారుణంగా కొన్ని లక్షల కోట్లు ఎగబాకాడంటే అతని కరప్షన్ మేము చెప్పటం కాదుగా. ప్రపంచం అంతా ఈ మన టెహల్కా డాట్ కామ్ నుంచి మరి అనేక సంస్థలు ఆ రోజుల్లో కమ్యూనిస్టులు కూడా పుస్తకం రిలీజ్ చేశారు కదా. అవును. అవినీతి జమానా, బాబు ఖజానా, అలాగే వరల్డ్ బ్యాంక్ జీతగాడు, ఇలా ఎన్నో పుస్తకాలు ఆయన మీద వచ్చాయి. అవును. 20 కేసుల దాకా ఆయన మీద అవినీతి మీద కేసులు పడ్డాయి. అయితే సరే మేనేజ్ చేసుకోవటంలో ఆయన దిట్ట గనక ఇన్నాళ్ళు కూడా సేవ్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్‌మెంట్ కాదండి. హ్మ్. తర్వాత అయింది. మొన్నయ్యారు తప్ప. అసలు మాకు తెలియని కూడా తెలీదు. నిజం చెప్పాలంటే మా హుహు. ప్రభుత్వానికి కూడా తెలీదు. హ్మ్. ఎప్పుడైతే ఎందుకంటే ఈ 2018లోనే ఇది జీఎస్టీ వాళ్ళు, అదేవిధంగా ఐటీ వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి లేఖ రాశారు. హ్మ్. పూనాలో దొరికిపోయాడతను. అవును. అందువల్ల ఇట్లా ఏవో అవకతవకలున్నాయి. మీ ప్రభుత్వం నుంచి వచ్చిన మనీ అదేంటో కనుక్కోండి. ఆయన ముఖ్యమంత్రిని గూడా వాళ్ళు బ్లేమ్ చేయలేదండి ఆ రోజు. హ్మ్. ఆ! ఇది ఇట్లా జరిగింది. ఆ డబ్బు ఎటు పోయిందో తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది డబ్బు. కొంచెం మీరు ఎంక్వైరీ చేయండంటే, అతను వెంటనే అయి పక్కన పడేయటమే కాకుండా, ఎవరైతే వా సి వాళ్ళ మీద ఐటీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారో, వాళ్ళ మీద పై అధికారులకి ఆయన కంప్లెయింట్ చేయించారు. హ్మ్. అదే వ్యక్తి చేత. ఓకే. ఆ పై అధికారులు కంప్లెయింట్ చేసేసరికి అప్పుడు ఐటీ వాళ్ళకి కోపమొచ్చింది. హ్మ్. అరే! ఇంత ఓపెన్‌గా దొరికిపోయి మేము బయట పెడితే దాన్ని సరిచేయాల్సింది పోయి, హ్మ్. మా మీదే కంప్లెయింట్ చేశారని వాళ్ళు మొత్తం ఏ టు జెడ్ తీగలాగుతారే, హ్మ్. ఆ విధంగా కేసు పూర్వాపరాలన్నీ కూడా బయటికి లాగారండి. ఓహ్! అందుకని ఇన్ని వేల మంది సాక్షులు హ్మ్. ఇంతకాలం దాదాపుగా అంటే 2018 అంటే చూడండి ఇప్పటికి అవును. దాదాపు 6 సంవత్సరాలుగా వాళ్ళు ఆ కేసు పూర్వాపరాలండి ఏ టు జెడ్ మొత్తం బయటికి లాగితే 2 కేసుల్లో కూడానండి. అటు అమరావతి భూముల కేసు 118,00,00,000. హ్మ్. అదేవిధంగా ఇక ఇది స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ అయితే 370,00,00,000 అతి దారుణంగా బయటపడిపోయినాయి. ఎన్ని సాక్ష్యాలంటే వాళ్ళు సేకరించింది. వాళ్ళు దలుచుకుంటే అంతే గదా! అవును. మీరు చెప్తున్నారు అన్నీ బాగున్నాయి. మీరెందుకంటే మీరొక్కళ్ళే కాదు. మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళసలు ఇది కేసే లేదంటున్నారుగా వాళ్ళు. ఇప్పుడు, అసలు కేసు లేదు, ఇప్పుడు పాడు లేదు. ఊరికే చేస్తున్నారు. మాటకి, చేతకి చాలా దూరం ఉంటుంది గదా! లీగల్ అంటే లీగలే కదా! హ్మ్. ఇప్పుడు ఈడీ కేంద్ర సంస్థ, అవును. ఐటీ కేంద్ర సంస్థ ఐటీ. అదేవిధంగా జీఎస్టీ అంటే ఇంకా పవర్‌ఫుల్ సంస్థ దేశంలోనే ఈరోజు. ఈ 3 సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టు, అలాగే వాళ్ళ మీకు 2019లోనో ఎప్పుడో గదా! అతను పిఏపి శ్రీనివాస్ మీద అవును. ఈడీ దర్యాప్తు చేశారు అవును. గదండీ! అవును. దొరికిపోయాడు గదా! 2,000,00,00,000 పట్టుబడ్డాడు గదా! హ్మ్. అతని దగ్గరే మొత్తం దొరికింది. అవును. ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. హ్మ్. ఈరోజు ఏమి లేకపోతే వాళ్ళందరిని ఎందుకు దేశాన్ని దాటించారో చెప్పాలిగా వాళ్ళు సమాధానం. ఎక్కడున్నారు ఆ దొంగలంతా ఇప్పుడు? వస్తారు. మెల్లిగా వస్తారు. అవసరం వస్తారు. ఉన్నప్పుడు అదే వస్తారు. చెప్తున్నా. అందువల్ల మాటకి, చేతకి చాలా దూరం ఉంటుంది. ప్రాక్టికల్‌గా దొరికిపోయిన దొంగ ఈరోజు చంద్రబాబు నాయుడు, అతని కొడుకు కూడా. అందువల్ల చేసిన పాపాలకు అనుభవించాలి కదండీ! పాపాలంటే ఒకటొచ్చింది. మీరు ఏమనుకోకపోతే ఒక పిచ్చి ప్రశ్న ఒకటేస్తాను నేను. ఆహ్,
చంద్రబాబు నాయుడు గారి వల్లే రామారావు గారు మనకు లేకుండా పోయారని మీ లాంటి వాళ్ళు కొంతమంది ఎన్టీ రామారావు గారి అభిమానులు నమ్మారు, నమ్ముతారు ఇప్పటికి కూడా. అట్ ద సేమ్ టైం మీ వల్ల ఆయన పోయారని కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పటికీ అంటారు. నిన్నగాక మొన్న ఆవిడ రేణుకా చౌదరి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదో వీరభోగ వసంతరాయల కోసం మీరు ట్రై చేశారు, సో దాంతో ఆయన ఆ బాధలో పోయారని. ఏదైనా కానీ అల్టిమేట్గా ఆంధ్రులకి, ప్రతి తెలుగువాడికి ఆయన దేవుడు లాంటి ఆయన లేకుండా పోయాడు, ఎవరి వల్ల అనేది. ఒక్కటే రెడ్డి గారు, మీకు చెప్పేది ఏముంది, లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఎవరితో ఉన్నారు? లక్ష్మీ పార్వతితోనే ఉన్నారు. అవును. చివరి క్షణం వరకు కూడా ఏ భారీ గౌరవాన్ని ఆయన కాపాడారు. అంటే ఆమె మంచిది అయితేనే కదా ఆయన అలా తన భార్య గౌరవం కోసం నిలబడగలిగేది. ఇప్పుడు బయట వాళ్ళు తప్పు చేసింది, బయట వాళ్ళు పదవి లాగింది, వాళ్ళు అవమానం చేసింది, వాళ్ళు ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింప చేసింది, వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, వాళ్ళు ఇవన్నీ కూడా ఓపెన్ గా ఉన్నాయే కదండి. అవును, అవును. ఇవి ఆరోపణలు అయితే కాదు, కాదు, నిజాలే. నిజాలే కదా, వాస్తవం జరిగినాయే కదా. అవును, చివరి క్షణాల్లో ఎన్టీఆర్ గారు ఎవరి మీద కోపం తెచ్చుకున్నారండి? చంద్రబాబు మీదే కదా. అవును, అవును, ఆడియోలు, వీడియోలు అన్నీ కూడా ఆయన రిలీజ్ చేశారు కదా. అవును. చంద్రబాబు చేసిన దుర్మార్గం ఇప్పుడైతే చాలా వైరల్ అయి తిరుగుతా ఉంది సోషల్ మీడియా. ధర్మపీఠం నేను ఆయన ఉన్నాను, మాట్లాడిన ధర్మపీఠం మాటలు, చేశాం కదా, మీరు వచ్చారు, ఆయన చేసిన అన్నారు. మాటలు, ఎక్కడైనా ఎన్టీఆర్ గారు తన భార్య గురించి ఒక్క చెడ్డ మాట చెప్పలేదు. మాట్లాడారండి? ఈమె వల్లే నాకు ఇలా నష్టం జరిగిందని ఒక్క మాట చెప్పారండి? మరి వీళ్ళు ఎంతమంది ఏం మాట్లాడితే నాకెందుకండి భరద్వాజ్ గారు? అసలైన మనం ఎవరినైతే దేవుళ్ళలాగా చూస్తున్నామో, ఎవరినైతే అభిమానిస్తున్నామో ఆ వ్యక్తి నా భార్య దేవత లాంటిదని చెప్పినప్పుడు ఆ సర్టిఫికేట్ ముందు వీళ్ళు మాట్లాడే మాటలు ఎంతండి? అందుకే వీళ్ళు ఎవరిని నేను లెక్క చేయదలుచుకోలేదండి. అందువల్ల వీళ్ళు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా వీళ్ళంతా కూడా ద్రోహులు, దొంగలు. దొంగలు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా? వెన్నుపోటుదారులు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా? చివరి క్షణం వరకు నేను ఆయన్ని నమ్మాను, ఆయన నన్ను నమ్మారు. మా ఇద్దరి జీవితం అలా ముడిపడిపోయింది. నేను వచ్చాక ఆయన కలిసి వచ్చిందని ఎంతో నమ్మారు. అలాగే ఆయన ఆశయాల అడుగుజాడల్లో ఒక్క రూపాయి నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా తీసుకున్నానండి? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పగలరా అసలు? దయాకర వడ్డాణం ఇస్తే మంత్రి స్థానం దుర్మార్గుడు. నేను అందుకే కేసీఆర్ కూడా లెటర్ రాశానండి. కేసీఆర్కి రాశాను లెటరు. తర్వాత సంతోష్ కుమార్ అని వాళ్ళ ఎంపీ ఉన్నాడు కదా, ఇప్పటికి నా ఫోన్లో ఉంటుందండి. ఆయనతో మాట్లాడి ఈ దుర్మార్గుడు ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు, స్వయంగా అతనికి పంపానండి నేను. నీకు నిజంగా నీకు ఇప్పుడు మనవరాళ్ళు ఉండుంటారు కదా, నీ మనవరాళ్ళ మీద మనవల మీద నువ్వు ఒట్టేసి ప్రమాణం చేసి నిజంగా ఎప్పుడైనా నేను కలవటం కానీ నన్ను పర్సనల్గా అయినా, లేకపోతే నేను ఈ విధంగా నిన్నే కాదు పార్టీలు ఎవరినైనా సరే ఒక్క రూపాయి నేను అడిగినట్టు ఎవరైనా నిరూపించండి, ప్రమాణం చేసి చెప్పండి మీకు నమ్మకం ఉంటే. దేవుళ్ళు కూడా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుళ్ళ మీద దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు. కానీ సెంటిమెంట్ ఏంటంటే కొంచెం మన ఫ్యామిలీ, మన పిల్లలు వాళ్ళంటే మనం అంటే ఇంకా ప్రేమ ఉంటుంది. అందువల్ల వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు దయాకర్. ఇప్పుడు కూడా మీ ముందు కూడా అడుగుతున్నానండి, దయాకర్ నువ్వు నిజంగా నీకు మన మానవత్వం అనేది ఉంటే మనిషి అయితే ఎందుకు మినిస్టర్లు అవుతారో తెలియదండి. ఇలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పడానిక మినిస్టర్లు? ఎప్పుడో పోయి ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు కావాలని ఏబిఎన్లో నీ చేత చెప్పించి అడిగించారనేది లోకానికి తెలుసు. అయినా నీ వ్యక్తిత్వం ఏమైపోయింది? నీ మానవత్వం ఏమైపోయింది? మీ అన్నగారి భార్య మీద అంత దారుణమైన నిందేయటానికి నీ మనసు ఎట్లా ఒప్పింది? అందుకే నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు అందరి ముందని చెప్పి నేను అతనికి కూడా పంపించానండి. ఇప్పుడు నా ఫోన్లో ఉంది, మీకు చూపిస్తాను. నేను ఆ లెటర్ మీకు కూడా పంపిస్తాను భరద్వాజ్ గారు. అప్పుడే నేను కేసీఆర్ గారికి పంపానండి. మీ మినిస్టర్ ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కూర్చొని. వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం. మీరు పార్టీలో చేరారు, అన్నగారు ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి అగెనిస్ట్ కానీ కదా ఆయన పార్టీ పెట్టారు, కాంగ్రెస్ పెట్టారు. ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేరుకి వేరే కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకో రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా. కాదండి, ఎగనిస్ట్ కాంగ్రెస్ అండి అది కూడా. ఎగనిస్ట్ కాంగ్రెస్ ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ పక్కా కాంగ్రెస్. అందులోనే పుట్టారు, అందులోనే పెరిగారు, పాపం అందులోనే చనిపోయారు ఆయన. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ అబ్బాయిని వేరు చేసిందండి. ఇతను వేరు చేయటంతో అవమానపడ్డాడు. తన తండ్రి మాట నిలబెట్టడం కోసం బయటకు వచ్చారు.
ఏ కాంగ్రెస్ పార్టీ అతను జైలుకి పంపిందండి? అదే కాంగ్రెస్ పార్టీయే అవును, కదా! అవును, అవును. అతని జీవితం అంతా అతను కలవగలడా కాంగ్రెస్ పార్టీతో? కలవడు. అందువల్ల అతను వేరైపోయి తన సొంతమైన పార్టీ పెట్టుకున్నాడు. కలవకపోయినా సొంత వాళ్ళ పార్టీ అయినా నాన్న కానీ పేరుతో పెట్టుకున్నాడు తప్ప అది మీరు ఎన్నైనా చెప్పండి. ఆ! ఆ రోజుల్లో ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు మొత్తం అంటే ఆల్మోస్ట్ ఓటర్స్‌తో సహా ఇటు డైవర్ట్ అయ్యారు. అవ్వచ్చండి. ఇప్పుడు అట్లా అనుకుంటే తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఉన్నారు. ఇప్పుడున్నారు. అసలెందుకు ఒరిజినల్ అతనే చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ కాంగ్రెస్. పర్సన్ గదండీ! అందువల్ల ఆ విధంగా వచ్చే వాళ్ళ సంగతి మనం మాట్లాడలేము. కానీ నాయకుడు ఏ విధంగా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. అతను యాంటీ కాంగ్రెస్‌గా ఉన్నాడు. అతను ఈరోజు బీజేపీ చాలా ఇదిగా ఉన్నాడు అనుకూలంగా. అంటే అట్లా అని ఏదో పార్టీ పరంగా గాదండి. ఈ రాష్ట్రాల సంబంధాల వ్యవహారంలో మోడీ గారితో అతను బాగా సన్నిహితంగా ఉన్నారు. No. ఇద్దరు బాగున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించుకుంటున్నారు. అందువలన అతను ఎట్లా ఉండాలో అలాగే ఉన్నాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఏ యాంటీ కాంగ్రెస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.